మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నాకు వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ లోకంలో ఎక్కడ చూసినా ఒక మనిషి పతనం అవుతున్నాడంటే దానికి కారణం ఎక్కువగా తన కోపమే. తన కోపమే తనకి శత్రువు అనమాట. చాలామంది అంటూ ఉంటారు కదా, తన కోపమే తన శత్రువు అని చెప్పి. తన కోపము, పగలు, ప్రతీకారాలు, అసూయలు, కుట్రలు, ఎన్నో రకాలుగా ఈ యొక్క పగ, ఇవన్నీ కూడా ముందు ఈ కోపంతో ప్రారంభం అవుతుంది. కానీ బైబిల్లో ఏం చెప్తున్నాడంటే దేవుడు, కోపపడుడి కానీ పాపం చేయకుడు అని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో చెప్తున్నాడు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కానీ మరి మన కుటుంబాలు, మన జీవితాలు, అసలు మన పద్ధతులు ఏంటి? ఎవరి మీద ఒకసారి కోపం పడ్డామంటే దాన్ని నెలలు వారి, వారాల వారి, కొన్ని సంవత్సరాల వారి కోపం మెల్లగా ఒక అహం కింద మారడం, వాళ్ళ మీద కుట్రగా దారి తీయడం, అసూయలు పెట్టుకోవడం, ఇవన్నీ ఎంతమాత్రం మంచిది కాదు అని చెప్పి బైబిల్లో ఎంతో ప్రాముఖ్యమైన ఒక గొప్ప వ్యక్తిని దేవుడు నిదర్శనంగా చూపించాడు. అసలు మనకి ఈ బైబిల్ విషయంలో, క్రైస్తవ జీవితంలో ముఖ్య వ్యక్తిగా మనం ముందుగా చూసుకున్నట్లయితే పాత నిబంధన ఓల్డ్ స్టేట్మెంట్లో మోషే గారు ఒకనొక సందర్భాల్లో ఆయన చేసిన కొన్ని చిన్న చిన్న పొరపాట్లకి దేవుడు ఏం చేశాడంటే ఆయన కోపపడ్డాడు. ఎప్పుడంటే నిర్గమాకాండము 32వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఆ యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని ఆయన స్వహస్తాలతో, దేవుడు తన స్వహస్తాలతో రాసిన ఆ యొక్క పలకలను తీసుకుని కిందకు వస్తుండగా అహరోను అనగా మోషే గారి సహోదరుడు చేసిన ఒక దేవునికి విరుద్ధమైన పని. అదేంటంటే వాళ్ళు అడుగుతారు, ఇజ్రాయెల్ ప్రజలు, ఎంతకాలమని మీరు నన్ను ఇలాగా నడిపిస్తారు? ఒక ప్రతిమ లేదు, మాకేమీ లేదు, మేము అసలు ఏ దేవుడికి మొక్కాలి, మా దేవత ఏమిది అలాగే అని చెప్పి అడిగినప్పుడు అహరోను ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని బంగారపు వస్తువులు తీసుకుని ఒక పోత విగ్రహం చేస్తాడు. ఆ పోత విగ్రహం దూడను చేస్తాడనమాట. ఒక దూడను చేస్తే అది దేవునికి విరుద్ధమైనది. సో అప్పుడు ఏంటంటే మోషే గారు కిందకు వచ్చి ఉండగా దాన్ని చూసి ఆయన ఉగ్రుడై పట్టరానంత కోపంతో ఏం చేస్తాడంటే ఆ పలకల్ని నేలనేసి కొట్టేస్తాడు. లైక్ ఏంటంటే వాటిని విరగొట్టేస్తాడనమాట. అది దేవుడు స్వహస్తాలతో రాసిన 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు, మనం ఎలా జీవించాలన్న ఆజ్ఞలు అవి. అలాగే ఒకనొక సందర్భంలో దేవుడు ఆ బండని దగ్గరికి వెళ్ళి మాట్లాడు, అది నిలుస్తుందంటే అక్కడ కూడా మోషే గారు ఏం చేస్తారంటే జనము మీద ఉన్న కోపంతో వెళ్ళి కరచుకుని కొడతారు. అక్కడ ఒక పొరపాటు జరిగింది. నెక్స్ట్ మళ్ళీ అలాగే జనుల మీద కోపంతో ఏమంటాడంటే ద్రోహులారా అని చెప్పి మోషే గారు జనులను తిట్టడం జరుగుతుంది అక్కడ. ఇవన్నీ కూడా దేవుడు నోట్ చేశాడు. కాబట్టి ఏం చేశాడంటే ఇంతకీ 40 years ఇజ్రాయెల్ని నడిపించింది మోషే. ఈయన చేసిన అద్భుత కార్యములు ఎన్నో ఉన్నాయి. అది కూడా దేవుడి ద్వారా జరిగిన అద్భుత కార్యములు. సముద్రాన్ని 2 పాయల కింద చేయడం కానీ, కర్రని పాము కింద చేయడం కానీ, ఇంకా సముద్రాన్ని ఎర్ర సముద్రంగా చేయడం కానీ, ఈయన చేసినవి ఎన్నో ఉన్నాయి. ఈయన ప్రార్థించగా మన్నాను కురవడం కానీ. అయినను దేవుడు చిన్న చిన్న పొరపాట్లు, అంటే ఇలాంటివి కూడా నాకు రాజ్యంలోనికి ఎంత మాత్రము చోటే ఉండకూడదు అని చెప్పి ఏం చేశాడంటే ఆయన్ని, వాళ్ళకి ప్రామిస్ ల్యాండ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది ప్రస్తుతం అదే, పాలు తేనెలు ప్రవహించే ప్రామిస్ ల్యాండ్. అందులోనికి కనీసం ఆయనకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వకుండా నువ్వు దూరం నుంచి చూడు, నీకు అనుమతి లేదు అని చెప్పి దేవుడు ఆయన అక్కడ ఆపేస్తాడు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కోపంతో. సో ఒకసారి గమనించండి, మీ కుటుంబాల్లో చిన్నపిల్లలు వద్దని కాదని కోపడుతుంటే, అరే ఏంటి మా తాతయ్య పోలికరా, మా నాన్న పోలికరా, మా చెల్లి పోలికరా, మా అన్నయ్య పోలికరా, కోపడిపోతుంది, కోపం ఎప్పుడు కూడా ముక్కు మీద ఉంటుంది, భలే అందంగా ఉంటుంది, అలాగే ఇలాగని చెప్పి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారేమో ఒకసారి గమనించుకోండి. మోషే వల్లే మనం వెనదిరగలకూడదు. ఆ విషయంలో మోషే గారి ఎలాగైతే ఆయన ఎంట్రన్స్ కోల్పోయారో ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్కి, ఆ రకంగా మన ఈ కోపాన్ని, ద్వేషాలని, అసూయలను, కుట్రలను పెంచుకోవడానికి కారణమైన ఈ యొక్క కోపం అనే ఒక చిన్న దాని దగ్గర మనం మన జీవితాన్ని ఎలాగ ఆఫ్ చేసుకోవాలి? ఎందుకు మనం అసలు దీన్ని కోల్పోవడానికి ఏది కారణమైనప్పుడు దాన్ని మనం దూరం పెట్టుకుని సరిపోతుంది కదా. కోపపడమంటున్నాడు దేవుడు, కానీ పాపం చేయకుండా అంటున్నాడు. అది కూడా దానికి లిమిట్ ఉంది. సూర్యుడు అస్తమించే సమయంలోపు నీ కోపం నీ దగ్గర ఉండకూడదు. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. జాగ్రత్తగా ఉండండి. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ ఎదుగుదలకు అది మీకు అడ్డంగా ఉంటున్నట్టయితే దాని నుంచి మీరు మిమ్మల్ని ముందు కాపాడుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.